ఈ మధ్య కాలంలో ఎవరైనా క్లాస్ లో జాయిన్ అయినారా? అంత పాత వాళ్ళే కనిపిస్తున్నారు. బాలకృష్ణ గారు, కృష్ణకుమారి గారు, మీ యొక్క ధ్యాన అనుభవాలు. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యింటే ఎలా ఉంది? మీరు ధ్యానం ఎలా చేస్తున్నారు? ఎంతసేపు చేస్తున్నారు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే మీరు జాయిన్ అయినాక మీలో వచ్చిన మార్పులు ఏంటి? ఇవన్నీ కూడా మనము యాక్చువల్గా 21 days సెషన్ పెట్టుకుంటే 21 days సెషన్ అయిపోయినాక ఎలా ఉంది, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలు షేర్ చేసుకునే దానికి ఈ 21వ రోజు ధ్యాన అనుభవాలు అనే క్లాస్ పెట్టడం జరుగుతుంది. మొదటి రోజు నుంచి మనము ధ్యానం చేస్తూ ఉంటాం కదా. ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. లోపలికి ఎనర్జీ పోతూ ఉంటుంది. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుంది. ఫస్ట్ క్లాస్లోకి జాయిన్ అయినాక వాళ్ళకి ఏం చెప్తామంటే, వాళ్ళందరూ ఏదో ఒక సమస్యలతోనే, ఎవరు కూడా అంతా బాగుంది, నేను ఇంకా ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రయాణం చేయాలా అని వచ్చేవాళ్ళు నూటికో కోటికో ఒకరు అన్నట్టు ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ, లేదు ఇంకా ఆర్థిక పరంగా కానీ, ఇంకో పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, అబ్బా ఇక్కడి నుంచి బయటపడాలి అనే దాంతో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. హెల్త్ పరంగా ఎవరైనా చెప్తూ ఉంటారు, ఆరోగ్యం బాగలేదు అంటే కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్తే బాగుంటుంది అంటే డాక్టర్ని చూపించుకున్నప్పుడు అని ఇంకోటిగా అప్పుడు ధ్యానం చేసుకుందాము, ఏదైనా అవకాశం దొరికితే బాగుండు అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు. స్పిరిచువాలిటీలోనే ఉండాలి, ఇదే జీవితం ప్రారంభించాలి అని వచ్చే వాళ్ళు అపురూపంగా ఉంటారు. అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు, లేకపోలేదు. అయితే ఎవరి అనుభవాలు వాళ్ళవి. స్పిరిచువాలిటీ కోసమే రావాలి, ఈ ప్రయాణమే చేయాలి అని వచ్చిన వాళ్ళది ఒక రకంగా ఉంటుంది. మానసిక బాధలతో వచ్చిన వాళ్ళ అనుభవాలు ఒక రకంగా ఉంటాయి. అట్లా ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ అనుభవాలు, ఆ అనుభవాలు పంచుకోవడం కోసమే ఈ యొక్క ధ్యానము, ఆధ్యాత్మిక జ్ఞానము ఇవన్నీ వినడము, తెలుసుకోవడము. ఇక్కడ ఎన్నో విషయాలు ఎంతో మంది మాస్టర్ల ద్వారా తెలుసుకున్నవి షేర్ చేసుకోవడము, ఇది జరుగుతుంది అన్నమాట. షేర్ చేసుకోవాలా అనుకున్న వాళ్ళు అందరూ షేర్ అనుకున్నదేం లేదు ఇక్కడ. ఎందుకంటే అది వాళ్ళ ధర్మము. వచ్చినాము, కృతజ్ఞత తెలియజేయాలి కదా. ఇప్పుడు మనం ఒక క్లాస్కి వచ్చినాము, మనం ఏమీ ఒక రూపాయి కూడా చెల్లించడం లేదు. అప్పుడు చక్కగా మాస్టర్లు క్లాస్ అందిస్తున్నారు, చక్కగా ధ్యానం చెప్పిస్తున్నారు, చేయిస్తున్నారు కదా. మన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడము, వాళ్ళకు ఈ క్లాస్ ద్వారా మనం ఏం మార్పులు సంపాదించుకున్నాము, మనలో ఏం మార్పులు వచ్చినాయి అని తెలుసుకోవడము, విచారించుకోవడము. దాని గురించి ఈ నిర్వహణ అంటే ఎవరైతే మనకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చారో వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేయడం. ఫస్ట్ ఇందులోకి రాగానే మనకు చెప్పేది పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, కృతజ్ఞత, ఇవన్నీ కూడా ముఖ్యం. మనకి ఇక్కడ నేర్పించేవి అవే అన్నమాట. ఆ కృతజ్ఞత భావంతో ఉండడం, ప్రతి ఒక్కరి మీద, ప్రతి ఒక్క వస్తువు మీద, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మనకు ఏమైతే సహకరించుంటాయో వాటన్నింటికి కృతజ్ఞతలు తెలియజేయడం. కృతజ్ఞతల మీద క్లాసులు ఉండింటాయి కాబట్టి అది చేయడము మన ధర్మం అనమాట. కాబట్టి ఎవరెవరైతే ఈ క్లాసులో జాయిన్ అయ్యారో మీ యొక్క అనుభవాలు, మీ పరిస్థితులు ఏం మారాయి, మీరు జాయిన్ అయినాక ఎలా ఉన్నారు అని షేర్ చేసుకోవచ్చు అన్నమాట. రాధాకృష్ణ గారు మాట్లాడండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉందా? Yes. ఆత్మ ఆత్మ ప్రాణామాలు మేడం. దివ్యాత్మ స్వరూపులకి, ఆత్మబంధువులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనములు తెలియజేసుకుంటూ, నేను ఈ ధ్యానంలోకి ఎందుకు వచ్చానంటే,
ఫస్ట్ నేను ఈ ధ్యానంలోకి రావడానికి మూలం నా భార్య. నా భార్య 15 సంవత్సరాల క్రితమే నన్ను ఈ ధ్యానంలోకి ఆహ్వానించింది. అయితే నేను అప్పుడు రాలే. ఏముందిలే ధ్యానంలో, నువ్వు చేసుకో, నువ్వు చేసుకుంటే నీకు వస్తుంది, నాకేం అవసరం లేదు, నాకు ఆరోగ్యం బాగుంది, నీకు బాగాలేదు, నువ్వు పో అని చెప్పి. కాకపోతే నా మళ్ళీ ఓ 15 సంవత్సరాల తర్వాత నా భార్య ఆరోగ్యం ఎందుకో సరిలేదు, అంతలక్క చూపించాను, ఎక్కడ నయం కాలేదు. ఒక ధ్యానం ద్వారా, ఒక గురువు ద్వారా మేలైతుందనే నమ్మకం నాకు ఏర్పడింది. ఇటీవల కాలంలో ఒక 1 మంత్ బ్యాక్ ఏంజల్ సురేష్ కృష్ణ గారి వాళ్ళకి మేము కాల్ చేయడం జరిగింది. నేనే స్వతహాగా అతను అతను యూట్యూబ్ లో చూసి అతని ద్వారా మాట్లాడితే నాకేదో ఒక సొల్యూషన్ దొరుకుతుందని నా భార్య కోసం ఫోన్ చేశాను. అతను చెప్పాడనమాట, ఇట్లా మహావతార్ బాబాజీ ఫౌండేషన్ లో మంచి మంచి క్లాసులు జరుగుతున్నాయి, దాని ద్వారా మీకు కావాల్సిన జ్ఞానం అందుతుంది, నీ భార్య ఆరోగ్యం మేలైతుంది అని చెప్పినందుకు నేను ఆ సార్ ద్వారా ఈ లింక్ తీసుకున్నాను, వచ్చానన్నమాట. అది నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను మేడం. ఈ క్లాస్ లోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు టైం జూమ్ సెక్షన్ ఎప్పుడైతుంది ఎప్పుడైతుంది అని ఎదురు చూస్తూ ఈ జూమ్ సెక్షన్ లో ప్రతి ఒక్క మాస్టరు మనం చిన్న పిల్లవాళ్ళలాగా మనకి ఇష్టమైన మాస్టర్ ఏదో క్లాస్ చెప్తానికి వస్తారు కదా, ఆ ఎదురు చూపులు చూశాను మేడం నేను. ఈ ధ్యానం చేసుకుంటూ, ధ్యానంలో నాకు ఇంకా ఏమి అనుభవాలు అయితే రాలేదు కానీ ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటి పెడుతూ ప్రతి ఒక్క రోజు ఈ మాస్టర్ వస్తారు, ఒక మేడం వస్తుంది, మనకి కావాల్సిన పండ్లు ఫలాలు తీసుకొని మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనము ఒక 10 నిమిషాలు కావాలంటే ఒక గంట సేపు ముందుగా ఎదురు చూడాలి మేడం. అట్లా ఎదురు చూసినప్పుడే మనకి కావాల్సిన జ్ఞానం దొరుకుతుంది. ఏమిస్తారు ఏమిస్తారు నా అనుభవం ఎలా అంటే, నేను చిన్నప్పుడు మా ఇంటికి బంధువులు వస్తే మా యవ్వ మా యవ్వ గాని, మా పెదనాన్న గాని, మా చిన్నాయన గాని ఎవరైనా వస్తే వాళ్ళు ఊరికి పోయేటప్పుడు పిలిచి నాకు ₹1 ఇస్తారు. అలాగా ఇప్పుడు క్లాస్‌లో టీచర్ వస్తున్నాడు, నా కోసం ఏదో తెస్తున్నాడు అనే భావనతో నేను ఒక అర్ధగంట ముందుగానే ఎదురు చూస్తున్నాను మేడం. ప్రతి ఒక్క క్షణము, ప్రతి ఒక్క గురువు, ప్రతి ఒక్క మాతాజీ శ్వాస మీద మనం ఎలా ధ్యాస పెట్టాలి, శాకాహారం నుంచి మనం ధ్యాన ప్రచారం ఎలా చేయాలి, మనం ధ్యాన ప్రచారం మనం ఎంత చేస్తే మనకు అంత ఇస్తుంది. ప్రపంచంలో మనం ఏది కావాలని కోరుకోకూడదు, మనం ఇవ్వడం నేర్చుకుంటే తనే మనకి ఇస్తుంది. ప్రకృతి పరంగా మనం ఎలా జీవించాలి, మనము మనములు ఎలా ప్రేమించుకోవాలి, మన భార్య బిడ్డలను ఎలా ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఎలా సంబోధిస్తే మనము గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్, మనం ఎలా అయితే మర్యాద ఇస్తామో వాళ్ళు మనకి అలా మర్యాద ఇస్తారనమాట. మనం ధ్యానంలో మన మార్పులు మన ఇంట్లో వాళ్ళు గమనిస్తారు, మన చుట్టుపక్కల వాళ్ళు గమనిస్తారు. మన భావన, మనం ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా నడుచుకుంటున్నామో వాళ్ళు గమనిస్తారు. మనం చూసి వాళ్ళు మారుతారు మేడం. ఫస్ట్ మనం మారాలి అనే జ్ఞానము నాకు ఈ క్లాసుల ద్వారా చాలా బాగా అవగతమైంది మేడం. ప్రతిరోజు స్నానం చేసి ఫస్ట్ లో కూర్చోలేదు మేడం నేను. ఫస్ట్ లో అట్లా లేస్తేనే అట్లే కూర్చొనేస్తా అంటే ఊరికే ముఖం కూడా కడుక్కుంటాను లేదు. ఇప్పుడైతే స్నానం చేసి ఎదురు చూస్తాను. ఎందుకంటే మనము ఈ యొక్క మంచి అవకాశం ఇస్తున్న ఈ మహావతార్ ఫౌండేషన్ అంటే ఒక గురుపీఠం మేడం. ఆ గురుపీఠంలోకి మనం ఎలా రావాలి? శుద్ధంగా రావాలి. మనస్సు క్లీన్ చేసుకొని, ఈ శరీరం క్లీన్ చేసుకొని వచ్చి కూర్చుంటే, ఆ గురుదేవులు మనకు కావాల్సిన జ్ఞానం అందిస్తారని ఆశతో కూర్చుంటున్నాం కాబట్టి, అదే ఆశ మనలో నిండిపోతా ఉంది. ఇంకా ఇటువంటి క్లాసులు ఎన్నో, ఎన్నో జరిగి మనలో ఉండే నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ తీసేసి, పాజిటివ్ నింపుతారని ఒక ఆశతో మనకు కావాల్సింది ఆత్మ జ్ఞానాన్ని అందిస్తారనే ఆనందంతో ప్రతిరోజు ఎదురు చూస్తూ కూర్చుంటున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్‌కు, ప్రతిరోజు వస్తున్న మీరు మాకు క్లాసులు కండక్ట్ చేస్తున్న మీకు, నాగమణి మేడంకు, అలాగే రంగనాథ్ సార్‌కు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. జై గురుదేవ. వెరీ గుడ్, వెరీ గుడ్. అద్భుతంగా ఉంది సార్. లేదు మేడం, హెల్త్ వాళ్ళు నాకు చాలా ప్రాబ్లమ్ తో బాగా నచ్చింది. వచ్చారు. అయితే మీరు అన్నారే నాకు ఏం అనుభవాలు రాలేదన్నారు కదా.
ఆ, ఆ, ఖచ్చితంగా వచ్చింటాయి. ఏమైతుందంటే అది చిన్న చిన్నవే, మనము దాన్ని గమనించలేం. అవును ఎలా మేడం. ఉంటుంది అంటే ప్రతిరోజు మీరు క్లాస్కి వస్తున్నారన్నారే, ముందు స్నానం చేయలేదు, ఇప్పుడు స్నానం చేస్తున్నారు, చూసినారా? అది అవును మార్పు. అవును అలాగే అవును మన ఆహారం తీసుకునే విధానంలో కానీ, మంచినీళ్ళు తీసుకునే విధానంలో కానీ, మన జీవన విధానంలో కానీ మార్పులు వస్తాయి. అవును మేడం. ఓకే, ఇవి కూడా అవును మేడం. మనకు అనుభవాలే ఉమ్, అన్నమాట. అవును ఇంకొకటి, మేడం. మనం మాట్లాడే మాట, ఉమ్, మాట తీరు మారిపోతుంది. ఓకే, అవును మేడం. అది అవును మేడం. ఒక మార్పు. తర్వాత అవును. కోపం ఉంటే చాలా మటుకు ఉమ్, కోపం అవాయిడ్ అయిపోతుంది అనమాట. తగ్గిపోయింది మేడం, తగ్గిపోయింది. ఆ ఫస్ట్ తగ్గిపోయింది. వచ్చేది మార్పు ఏంటి అంటే కోపం తగ్గడం. తగ్గిపోయింది మేడం. కోపం రాదు, ముందు ఉన్నంత కోపము ఇప్పుడు రాదనమాట. ఏముంది, నేను శరీరాన్ని కాదు నన్ను కాదు అనింది అనే భావన వస్తుంది ఎవరైనా ఒక మాట అంటే. ఓకే, అవును మేడం. ఇది అవును మేడం. పెద్ద మార్పు, పెద్ద అనుభవం అవును ఏంటైనా ఉంది అంటే కోపం అవును. తగ్గించుకోవడం అనమాట. ఉమ్, మనకు తెలియదు ఇవన్నీ, ఈ ఎరుక ఉమ్, ఉండదు అనమాట. మనలో ఏం మార్పులు వచ్చినాయని ఎరుక మనకు ఉండదు. ఇంకా ఇప్పుడే కదా ఉమ్, వచ్చినాను అని అనుకుంటూ ఉంటాం. కానీ ఉమ్, అవును మేడం. మనలో వచ్చిన ఉమ్, మార్పులు ఏమైనా ఉన్నాయంటే ప్రతిదీ భగవంతుడు అని చూస్తాం. అవును మేడం. ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు అనుకుంటాం. ఉమ్, ఆహారం తీసుకునేటప్పుడు కృతజ్ఞతా భావం ఉంటుంది. అవును మేడం. ఆ ఇవన్నీ కూడా చూడండి, ఈ 41 డేస్ లో వచ్చినాయా లేదా? వచ్చినాయి మేడం, వచ్చినాయి ఆ మేడం. అవి మనకు అద్భుతంగా తెలియదు వచ్చినాయి. అనమాట. ఉమ్. ప్రతి మరి దాంట్లోనూ మంచినీళ్ళు, భగవంతుడిని చూస్తాం. నేను మంచినీళ్ళు తాగుతున్నప్పుడు కూడా ఈ మంచినీళ్ళు నా ప్రాణాన్ని, నాలోని శక్తి ప్రవేశించి, శక్తి ద్వారా, ఆ నీళ్ళ ద్వారా నాలో శక్తి అవును. ఉత్పత్తి అవుతుంది అనేసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గ్లాసు పట్టుకొని ఆ తాగుతున్నాను మేడం. చూసారా, ఇది కూడా ఇక్కడికి వచ్చినాకే మనం నేర్చుకుంటాం అవును కదా. మేడం. ప్రతి ఒక్కరికి ముందు ఏదైనా ఒక వస్తువుకు ఒకదానికి మనము ఎవరన్నా ఏదైనా తగిలిందంటే దాన్ని ద్వేషించేది ఉంటుంది అనమాట. అవును మేడం. పిల్లలకి చెప్తుంటా దాన్ని కొట్టు తగ్గిపోతుంది అనేది అవును. అనమాట. ఇప్పుడు అవును మేడం. ఏమైతుంది, ఆ వస్తువు అక్కడే ఉంది కదా, నీ ఆ, కాలే కూడా దానికి తగిలింది కదా, ఇప్పుడు ఆ, నువ్వే దానికి సారీ చెప్పాలా అంటాం. అవును మేడం. ఎందుకంటే అది అక్కడే ఉంది, మనమే ఆ, కదా కదులుతా ఉన్నాము. అందులో కూడా అవును ఒక మేడం. ఆత్మ ఉంటుంది. ఆ, ఇందుకడ అందులేడని సందేహము వలదు అంటారు. అవును. అంటే ప్రతి దాంట్లోనూ ప్రతి వస్తువులోనూ భగవంతుడు ఉంటాడు. ఆ, కాబట్టి అన్నింటిలోనూ సోల్ అనేది ఉంది. అట్లాంటప్పుడు అవును మేడం. ఉమ్, మనము దానికి కృతజ్ఞతలు, అవును. పడుకున్నప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి ఉమ్, లేస్తాము, అలా బెడ్షీట్ అక్కడ పెడతాము, వచ్చేస్తుంటాం ఏదో ఉమ్, మామూలుగా. ఉమ్, కానీ రాత్రంతా నాకు నిద్ర ఇచ్చినావు కదా, నీ ఆ, యొక్క కడుపుకు నేను కృతజ్ఞతలు. దిండు లేకుండా ఆ, పడుకోలేరు. ఆ అవును మేడం. ఆ దిండుకు ఉమ్, కృతజ్ఞతలు, బెడ్షీట్ ఉమ్, లేకుంటే అట్లా ప్రతి దానికి కృతజ్ఞతలు, భూమాతకు ఉమ్, కృతజ్ఞతలు, తాగే నీటి కృతజ్ఞతలు, వాయువు అవును మేడం. మనం తీసుకునే శ్వాస కృతజ్ఞతలు, అవును మేడం. పంచభూతాలకు, సూర్యచంద్రులకు, ఇలా ప్రతి ఒక్క దానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటాం. ఇదంతా కూడా మనలో వచ్చిన మార్పే అన్నమాట. అవును మేడం. ఏమైతుంది అంటే మనలో ఏం మార్పు వచ్చింది అని మనం తెలుసుకోవడము. ఇంకొకటి కొత్తగా వచ్చింటారు అనుకోండి, వాళ్ళు కూడా ఏందో వచ్చినారు వెళ్ళిపోతున్నారులే అనేది కాకుండా అవును మేడం. ఏమైతుంది, ఆహా వీళ్ళకి ఇలాంటి అనుభవాలు వచ్చాయా, మనము సాధన చేద్దాము, మనకు కూడా మార్పులు వస్తాయి ఖచ్చితంగా అనే నమ్మకం పెరుగుతుంది అనమాట. అందుకోసం 100% వస్తాయి మేడం. ఆ అవును. అందుకోసము మనం ఈ ధ్యాన అనుభవాలు అనుకుంటాం, ఏదో పొద్దుపోక ఉమ్, పెట్టుకునేది కాదు. అవును. పత్రిజీ అద్భుతం గారు మేడం. ప్రతి ఉమ్, ఒక్కరికి కూడా ఉమ్, క్లాస్ అలా మొదలవుతుంది అంటే పిలిచి మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ అని ఇట్లా స్టేజ్ మీదకి పిలిచేవారు అనమాట. అప్పుడే వచ్చిన వాళ్ళైనా సరే అందరితోనూ ఇట్లా అవును. వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేవారు. అవును. ధ్యాన అనుభవాలే ఫస్ట్ క్లాసులు ఎక్కువ, అవును మేడం. అవే ఉంటాయి. మనము పిఎంసిలోకి వెళ్తే ఉమ్, నేర్చుకోవాల్సిందేది, వినాల్సిన క్లాసులు కూడా ధ్యాన అనుభవాలే. సీనియర్ అవును. మాస్టర్స్ యొక్క ధ్యాన అనుభవాలు డైలీ వినాల, అవును మేడం. అలా ఉండాలన్నమాట. అట్లా ఈ క్లాసులు మనం ఈ రోజు చెప్పేదానికి ఏంటి అంటే అది ఉమ్, ధ్యాన అనుభవాలు ఏమొచ్చాయి, మనం ఉమ్, ఏం ఏం నేర్చుకున్నాము ఇక్కడికి వచ్చినాక, మనలో అవును ఏం మేడం. మార్పులు వచ్చినాయి, అవును. అదనమాట. ఇప్పుడు ఒక ఒక చీమ కుడతాను మేడం నాకు శరీరం మీద. ఉమ్, ఆ చీమ తీసి పక్కకి ఇడిచినాను. ఉమ్, 5 నిమిషాల తర్వాత అక్కడ ఉండే నాకు కొంచెం నవ్వు అవుతుంది కదా, అదే 2 నిమిషాలు భరించినాను. ఆ చీమను పక్కకి ఇడిచిపెట్టిన. ఆ చీమని నాకు కరిసింది కదా అని చంపింటిగిన, దాన్ని ప్రాణం పోసే శక్తి నాకు లేదనేసి దాన్ని తీసి పక్కకి ఇడిచిపెట్టాను. ఆ 2 నిమిషాలు మనం ఓపికగా ఉన్నాం కాబట్టి
అది ఆ మనకి నవ్వు అనేది వెళ్ళిపోయింది. అవును. దానంతకు అది వెళ్ళిపోయింది. మన శరీరం మీద మనకు ఉండేది కర్మ అది తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. అంతేగాని మనకేం కాలే. దాన్ని చంపే అర్హత మనకు లేదు. అటువంటి ఉమ్. దాన్ని సృష్టించలేం కదా. అది చూసారా, ఒక ఇది చీమని ఎంత పెద్ద ఒక అనుభవం. ఒక చీమని ఒక దోమను కూడా చంపకూడదు మేడం. మన ఉమ్. శరీరం మీద ఉండే కర్మలు అవి తీసుకొని వెళ్తున్నాయి. ఉమ్. అంతేగాని మనం దాన్ని చంపే అర్హత మనకు లేదు. అది ఇది దా- చాలా పెద్ద అనుభవము. ఇది ఇంత అవును మేడం. తొందరగా రావడము గొప్ప అవును. విషయం అన్నమాట. ఇది చాలా పెద్ద అవును. అనుభవము. మాకు అవును సార్ మేడం. చెప్పేవారు, దోమల బ్యాట్ అవును. తీసుకొని ఓ పట 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 దోమలు చంపేస్తా అంటారు. నేను చంపుతాను మనకి మేడం, ఇప్పుడు ఆ, చంపను. మనకి ఎక్కడుంది ఆ అవును. రకమైన అర్హత మనకు లేదు. లే- ప్రతిదీ భూమి మీద ఏదో ఒకటి నేర్చుకోవడానికి వస్తాయి కదా, అట్లా అవును. చేయకండి. మేము అలా అవును. మానేసినాక మా ఇంట్లో మీద ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి దోమలు కుడతాయి కానీ మాకు దోమలు కుట్టవు. ఇది నిజం, సత్యం మేడం ఇది. ఆ, ఇది సత్యం. దోమలు ఇది కుట్టవు. సత్యం. ఆ అవును. తర్వాత అవి మన మన జోలికి రానే రావు. మనం ప్రేమగా ఉన్నాం కదా మేడం, అందుకు మన దగ్గరకు రావాలి. రావు. అక్కడే పడుకుంటాం. మన పక్కన వాళ్ళకు అబ్బా దోమలు కుడతానే అంటారేమో గాని మనం మా కుట్టాం. ఇంట్లో మాకు దోమలు కుట్టవు అని చెప్తాం మేము. కుట్టాం మేడం. నిజం మేడం. ఆ, మన ప్రేమ చూడండి భావం ఉంది కాబట్టి అది కుట్టవు. ఎంత పెద్ద అనుభవము. అవును మేడం. అట్లా మనకు అవును. తెలియదు సార్, మనకి ఏమి ఉమ్. ఎక్స్పీరియన్స్లు వచ్చినాయి, మనలో ఏం మార్పులు వచ్చినాయి అని. అదే అవును. క్లాసులు వింటూ ఉంటే, ఆ అనుభవాల క్లాసులు వింటే కూడా మనకు అవును. తెలుస్తుంది అన్నమాట. అవును మనలో మేడం. ఏం మార్పులు వచ్చినాయి మనం అప్పుడు గమనించుకుంటాం. ప్రతిరోజు ఉమ్. నేను ఎలా ఉన్నా, ముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, అదే అవును ఎరుక. మేడం. దాన్ని ఎరుక నిజం. అంటారు. అంటే ప్రతి దాంట్లోనూ మనం ఎరుక అనేది ఉండాల కూడా. ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాసుల్లో కూడా చెప్పేవాళ్ళు అనమాట, ఎరుక మీదే. అవును. అంటే మీరు చిన్న పిల్లలను గమనిస్తే వాళ్ళు ప్రతిదీ ఆస్వాదిస్తారు. వాళ్ళ చేతికి పేస్ట్ ఇచ్చామనుకో, ఆ పేస్ట్ అవును. రుచి చూస్తూ ఉంటారు, వాళ్ళకు ఉమ్. నచ్చుతుంది. అందువల్ల అవును. ఇంకొంచెం ఇంకొంచెం అంటారు. మనం ఏం చేస్తాం, గబక్కని దాన్ని కడుక్కుంటాము, అక్కడ ఉమ్మేస్తాం, పోతాం. కానీ అవును మేడం. ఆ ఉమ్. పేస్ట్ నోట్లో పెట్టుకొని చిన్న పిల్లాడు ఎలా అయితే ఆస్వాదిస్తాడో దాన్ని అలా ఉమ్. ఆస్వాదిస్తూ మొత్తం అంతా రుద్దినప్పుడు కూడా మనం గమనించాలి. మనం ఏం అవును. చేస్తాం, నోట్లో బ్రష్ పెట్టుకుంటానే ఇంకేదో ఆలోచిస్తూ ఉంటాం. అవును మేడం. అంటే ఆ క్షణాన్ని కూడా అనుభవించాల, ప్రతి ఉమ్. క్షణాన్ని అనుభవించాలి. అక్కడ కూడా అప్పుడు ఏమైతుందంటే, ఏ పనిలో మనం ఉంటామో ఆ పనిలోనే ఆలోచన పెట్టుకోండి, అంటే ఆ దాని మీదే ఆలోచన పెట్టుకోవడం అవును. అంటే ఉమ్. ధ్యానం కూడా అట్లే కుదురుతుంది అని. అంటే అవును మేడం. అప్పుడు పక్కన ఏది పోదు కదా, పక్కన ఆలోచనలు పోవు కదా. ఎక్కడ పోదు మేడం. ఆ అప్పుడు ఎక్కడికి. ఏమైతుంది, శ్వాస మీద ధ్యాసే ఉంటుంది. అవును మేడం. ఎందుకంటే మనం ఇప్పుడు వంట చేస్తున్నాం, వంట మీదే ఆలోచన ఉండాలి. మనం ఏ అవును. పని చేస్తా అంటే అక్కడ కూడా ఆ 2 నిమిషాల గ్యాప్ లో కూడా మనం ఇంకేదో ఆలోచిస్తాం. మనసు కోతికి సహజము. అడ్డమని మేడం. ఆ ఇక్కడ ఒక్క క్షణము కూడా ఖాళీ ఉండదు. ఉండదు మేడం. ఎప్పుడైతే ఇక్కడ ఖాళీ నేర్చుకుంటామో ఉమ్. అప్పుడు ఉమ్. మనకు ధ్యానంలో కూడా ఈజీగా ఖాళీ దొరుకుతుంది. అవును మేడం. ప్రతిదీ అనుభవమే. ఉమ్. అంతా అనుభవమే. ఏది తీసుకున్నా అనుభవమే. అవును మేడం. అలా అన్నమాట. అప్పుడు ఎలా అయితే ప్రతి పని మీద తింటానము, తిండి మీదే దృష్టి. అవును మేడం. ఏదైనా ఒక పని చేస్తున్నాం, దాని మీదే ఫోకస్ పెడతా ఉంటే ఆ ఉమ్. పని సక్రమంగా అవుతుంది. ఉమ్. దాని మీద ఎనర్జీస్ బాగుంటాయి. మనకు ఉమ్. శూన్యస్థితి తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అవును. ఏ పని చేస్తానా, స్నానం చేసినా దాని మీద ఆలోచన ఉండదు. అవును. ఎక్కడికి పోయినా దాని మీద ఆలోచన, ఇంకేదో అవును. ఆలోచన స్నానం చేసి నేను ఎక్కడో పోవాలనే థాట్ ఉంటుంది కానీ స్నానం మీద ఉండదు. ఉండదు. ఈ అవును. శరీరము అంటే, ఈ శరీరం ఒక శివలింగముగా భావించండి. ఉమ్. ఆ అవును. శివలింగానికి అభిషేకం చేస్తే ఎలా ఉంటుందో, మీ ఉమ్. శరీరానికి మీరు స్నానం చేసినా కూడా ఒక ఉమ్. శివలింగంగా భావిస్తూ ప్రతి శరీరంలోని ప్రతి అవయవానికి కృతజ్ఞతా భావం తెలియజేయండి అంటారు. అవును మేడం. ఎందుకంటే కళ్ళకు కృతజ్ఞతలు, మన ఉమ్. నోటికి కృతజ్ఞతలు, గొంతుకు కృతజ్ఞతలు, చెవులకు, మన శరీరంలో ఏ అవయవం పని చేయకపోయినా కూడా మనము ఉమ్. అవి నిర్వీర్యమే. కాబట్టి అవును. ఆ శరీర అవయవాలకంతా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ శరీరాన్ని ఒక శివలింగంగా భావిస్తూ అలా అవును. స్నానం చేస్తే, ఆ భావనతో దానికి అభిషేకం చేస్తున్నాము అనే భావనతో చేస్తే అది ఉమ్. అంతే అద్భుతంగా పనిచేస్తే ఎందుకు వస్తాయి సమస్యలు, రోగాలు. రావు మేడం. ఇది అంతే కరెక్ట్ గా ఉంటే అద్భుతంగా ఏమి రావు. రావు. అక్కడ అవును ఉంది మేడం. కదా. ఆ, అలా అవును మేడం. అందుకనేసి అలా ఇవన్నీ మేము నేర్చుకున్న క్లాసులు, ఇవన్నీ మేము అవును మేడం. నేర్చుకున్న తెలుసుకున్నవి. కాబట్టి అవును. అలా జీవన విధానం గడిపినామంటే అద్భుతం. అవును మేడం. అదనమాట. చాలా. ఎస్, మిగతా ఎవరైనా కూడా ఇంకా షేర్ చేసుకోవచ్చు అండి.
మనీ ఓ మనీ ఇంకా ఎవరైనా మాట్లాడతారమ్మా? శివజ్యోతి గారు, కృష్ణ గారు, కవిత గారు, పాత వాళ్ళు కూడా మీరు వచ్చి ఎన్ని రోజులైంది ధ్యానంలోకి, మీలో ఏం మార్పులు వచ్చినాయి ఇలాంటివి చెప్తే కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అవి పాఠాలే. వాళ్ళు తెలుసుకున్నవి నేర్చుకున్నవి కొత్త వాళ్ళకు పాఠాలు అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనము వచ్చినాము, ఏదో క్లాసులు విన్నాము అయిపోయింది అనుకుంటే ఇంక రావడం వేస్ట్. మనం ఇక్కడికి వచ్చినాక ఎలా ధ్యానం చేస్తున్నాము, ఏం నేర్చుకున్నాము, ఏమి మనలో తేడా వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అలా తెలుసుకొని చెప్పకపోతే అవి వచ్చి వేస్ట్. మాట్లాడేది రాకపోతే ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. ధ్యానం చేస్తే ఫస్ట్ పోయేది భయం. ఆ భయాన్ని పోగొట్టుకోకపోతే ఇంకా వచ్చి వేస్ట్ అన్నమాట. ఇంకేం నేర్చుకున్నట్టు మనము వస్తున్నాము పోతున్నాము అలా ఉంటున్నాము. అట్లా ఉండకూడదు. అంటే ఖచ్చితంగా మనం ఏం నేర్చుకున్నాము, మనలో ఏం మార్పులు వచ్చినాయి, ఏం ఫలితాన్ని పొందాము ఇందులోకి వచ్చినాక అనేది మనకి ఒక అవేర్నెస్ రావాలి. ఎస్, శివజ్యోతి గారు మాట్లాడండి అమ్మా. ఆత్మ ప్రణామాలు మేడం. ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ వారికి, రంగనాథ్ మాస్టర్కి, మీకు, నాగమణి మేడంకి, అందరికీ ఎన్నో వేల కృతజ్ఞతలు మేడం. అసలు ఈ ఫౌండేషన్ నుంచి మేము ఎంత విజ్ఞానాన్ని పొందుతున్నామంటే అసలు చెప్పలేను మేడం. డైలీ నేను వింటాను, కానీ ఏమైనా క్వశ్చన్స్ అడుగుదామంటే మన ఆత్మ బంధువులు వాళ్ళు అడిగేస్తుంటారు. ఇక ఆ సమాధానం వచ్చేస్తుంది, సరేలే అని చెప్పి ఊరుకుంటాను మేడం. ఆ టైంలో యోగా చేస్తాను నేను. అందుకొరకని చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం క్లాసులు. ప్రతి ఒక్క మాస్టర్ అసలు శ్వాస విజ్ఞానం కానీ, మన శరీరం పైన మన కృతజ్ఞత ఎట్లా చెప్పుకోవాలి, అఫర్మేషన్, ఆ విషయాలు కానీ అసలు రోజు చక్కగా మన శరీరానికి మనం అన్ని భాగాల కృతజ్ఞతలు చెప్పుకుంటే అసలు మనం ఎంత హెల్దీగా ఉంటున్నాం మేడం. అసలు ఎంత యాక్టివ్గా ఉంటున్నాం. ఈ ఏజ్లో ఎంత యాక్టివ్గా ఏంది అని అనుకుంటారు మేడం చాలా మంది. అంత అద్భుతంగా ఉంది. ముందు కొన్ని విషయాలు అయితే నాకు ఒక 3-4 డేస్లో జరిగే విషయాలు కూడా కొంచెం ముందే తెలిసి కొద్దిగా ఏదో ఆందోళన అనిపిస్తుంది మేడం. ఒక 3 డేస్ వెనక ఫోన్ వస్తుంది, ఇట్లా పలానా ఆమెకు ఇబ్బంది అయింది, సుస్తయింది, ఇట్లా అయింది, అట్లా అయింది అని. నాకెందుకు ఇట్లా అవుతుంది అని నేను పెద్దగా పట్టించుకుంటలేను, అనుకుంటున్నా. కానీ మళ్ళీ ఇంకా ఇది శరీరం కదా, శరీరానికి అవుతుంది ఇట్లా, పోనీలే మనం ఆత్మ కదా, ఆత్మ ఇదిలో ఉండాలి మనం స్థితిలో అని చెప్పి మళ్ళీ నా మనసుకు నేను చెప్పుకొని, ధైర్యం చెప్పుకొని మళ్ళీ నా పనులు నేను చదవడము, ఇంకా తర్వాత ఇట్లా స్వాధ్యాయము, ఇట్లా తర్వాత సజ్జన సాంగత్యము, ఇట్లా అన్ని ధ్యానము ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మేడం. ఈ క్లాసులు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా మళ్ళీ 2-3 డేస్ వరకు ఉండదు క్లాస్, 1 వీక్ ఉండదు. అంటే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నట్టే ఉంటుంది మేడం. చాలా అద్భుతంగా ఉంది. అసలు శ్వాస కూడా మేడం ఫస్ట్ నేను గమనించలే. నేను ఎట్లా డైలీ యోగా చేస్తా కాబట్టి నాకు ఈ ప్రాణాయామం చేసినాక ధ్యానానికి కూర్చుంటున్నా కుదురుతుంది. కానీ నాకు ఇట్లా ఈ ఫస్ట్ లేవగానే మనకు కుడిముక్కులోనే శ్వాస జరుగుతుంది మేడం. మనకు గమనిస్తే ఎడమ ముక్కుకు జరగదు. అదే మనం ప్రాణాయామం చేసిన తర్వాత అప్పుడు 2 ముక్కులో స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు ధ్యానం కుదురుతుంది మేడం. అది శ్వాస విజ్ఞానంలో సంజీవ శాస్త్రి సార్ చెప్పిండ్రు, నేను గమనించుకున్నా మేడం. నిజంగానే అది నాకు అవును, అందరు కుదరదు అంటారు, ఏంది నాకైతే మంచిగానే కుదురుతుందని నేను అనుకున్నా. నేను ఆల్రెడీ యోగా చేస్తున్నా కాబట్టి నాకు అది కుదురుతుంది ప్రాణాయామం చేసేటందుకు. ఇంకా మా ఫ్రెండ్స్కి చెప్తే అవునా అని వాళ్ళు కూడా గమనించుకున్నారు. చాలా అద్భుతంగా మేడం. సార్ని మళ్ళీ పిలవాలి, ప్రతి ఒక్క మేడంని సార్ని మళ్ళీ పిలవాలి మేడం. చాలా అద్భుతంగా ఉంది. మీకు అసలు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే మేడం. చాలు. రంగనాథ్ మాస్టర్ కూడా యూరిన్ థెరపీది కూడా చాలా చక్కగా చెప్తుండ్రు. అయితే నాకు ఒక డౌట్ ఉంది మేడం. నాకు ఒక 3 years క్రితము నాకు చికెన్ గున్యా వచ్చి చాలా సిక్ అయింది మేడం. అయితే హెర్బాలైఫ్ వాడమని చెప్పి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్తే న్యూట్రిషన్ తీసుకున్నా మేడం. 5 months తీసుకున్నా సెంటర్కి వెళ్ళి. అద్భుతంగా 10 kgs తగ్గిన మేడం. బరువు 85 ఉండింటి.
అట్లా ఉండొద్దమ్మా, తక్కువ కావాలన్నారు. ఒక 10 kgs తగ్గిన మేడం 5 monthsలో. తగ్గిన తర్వాత ఇప్పుడు 1 time ఇంట్లోనే తీసుకుంటున్నా రెగ్యులర్గా. ఐడి ఇచ్చిండ్రు కదా, ఇంట్లోనే తీసుకుంటున్నా. చక్కగా ఉంది మేడం, ప్రోటీన్ ఫుడ్ కదా కొద్దిగా. అది తీసుకుంటున్నందుకు మరి యూరిన్ థెరపీ విన్నాను కదా, మరి మనం వాడొచ్చా లేదా చెప్పండి మేడం. కెమికల్ ఏమి ఉండదు. ఈవెన్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు కూడా యూరిన్ థెరపీ చేస్తారు. ఎలాంటి వాళ్ళకైనా యూరిన్ థెరపీ చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళు చేయొచ్చు, వీళ్ళు చేయకూడదు అని లేదు. ఎవరు చేయకూడదు అంటే సార్ ఏం చెప్తారు అంటే, ఎవరికైతే కిడ్నీ పాడైపోయి ఉంటుందో వాళ్ళకు మళ్ళా ఈ కిడ్నీకి రక్తం ఎక్కిస్తూ ఉంటారు కదా, డయాలసిస్ ఎక్కించేటప్పుడు డయాలసిస్ చేస్తారు. ఆ డయాలసిస్ చేసే వాళ్ళ యూరిన్ తీసుకోవద్దండి, మిగతా ఎవరైనా వేరే వాళ్ళ యూరిన్ తీసుకోమనండి అని చెప్తారు. అంతే తప్ప ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, వాళ్ళకు ఏ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నా, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ అసలు ఫస్ట్ మనకు పుస్తకాల్లో, మూత్ర చికిత్స పుస్తకాల్లో వచ్చిండేదే క్యాన్సర్ పేషెంట్స్ గురించి. నేను అక్కడ తీసుకున్నాను అనమాట పుస్తకము. దాంట్లో వచ్చిన ప్రతి ఒక్కరి అనుభవము కూడా వాళ్ళందరూ క్యాన్సర్ తగ్గించుకున్న వాళ్ళే మూత్ర చికిత్స ద్వారా. అంటే ఇంకా అలాంటి అంత తీవ్రమైన టాబ్లెట్స్ వేసుకునే వాళ్ళే తీసుకుంటా ఉన్నారు. మనం ఏమీ లేదు, అంత అద్భుతంగా ఉంది మన పరిస్థితి. అవును మేడం, నాకు బీపీ లేదు, షుగర్ లేదు. ప్రోటీన్ ఆహారమే, అందులో నిర్బల్ అంటున్నారు కాబట్టి తీసుకోవచ్చు, అందులో ఏం లేదు. అయితే మనం ఏం చెప్తాము అంటే, అదే సాయంకాలమే తొందరగా డిన్నర్ చేయాలి. డిన్నర్ అయిపోయినాక అందులో కూడా మసాలా పదార్థాలు ఏం తీసుకోకుండా ఉండాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి అని చెప్తాను. మన ఆహార విధానం కూడా ఎలా ఉండాలి అని చెప్తాము. పొద్దున్నే అయితే ఉడికించని ఆహారం అంటే పండ్లు, కూరగాయలు తీసుకోమని చెప్తాం. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ లాగా మొలకలు ఇవి పెట్టుకోమంటారు. మధ్యాహ్నము ఉడికిన ఆహారము, అందులో కూడా తెల్లన్నము అవాయిడ్ చేయమంటున్నాం. అవును మేడం, తెల్లన్నము లేకుండా కొంచెం బ్రౌన్ రైస్ కానీ లేకపోతే అన్పాలిష్ దొరికితే అది తీసుకోవచ్చు. అది ఆ తర్వాత మంచిగా ఆకుకూరలు, కూరగాయలు ఇవి పెట్టుకోవాలి. ఒక కీర, దోసకాయ ఇలాంటివి కొంచెం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆహారం తీసుకోమని చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ రాత్రిపూట కూడా లైట్ గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోమని చెప్తాం. తొందరగానే డిన్నర్ 7 అయిపోయేయండి అని చెప్తాము. ఏంటంటే ఇది తీసుకున్నాక అరగడానికి మళ్ళీ టైం పడుతుంది కదా, అప్పుడు పడుకునే ముందు యూరిన్ బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం మంచినీళ్ళు తాగి పడుకుంటాం అనుకో, ఫ్రెష్ యూరిన్ తయారవుతుంది. మీరు ఏమన్నా ఆహారం తీసుకున్నా, మసాలా ఒకవేళ తీసుకున్నా, కారం పదార్థాలు తీసుకున్నా, ఆ మధ్యలో గ్యాప్ లో పడుకునే లోపల అది బయటకు వెళ్ళిపోతుంది కొంచెం. మళ్ళీ నీళ్లు తాగుతాం కాబట్టి ఫ్రెష్ గా యూరిన్ మనకు తయారవుతుంది. మేడం 3 నుండి 5 లోపల తీసుకోవచ్చా మేడం ఎప్పుడైనా? తీసుకోవచ్చు. అప్పుడు వచ్చిన మూత్రాన్ని మనము 5 తర్వాత తీసుకోవచ్చు. అప్పుడే మళ్ళీ ఏం గ్యాప్ ఏం లేదు. ఎప్పుడు మెలకు వస్తుందో మనకు ఫస్ట్ మనం లేస్తామో ఫ్రెష్ గా అప్పుడే తాగొచ్చు. ఒకవేళ తొందరగా లేచినాను అనుకున్నా పడుకోవచ్చు, మళ్ళీ ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే 3 గంటలకే లేస్తామన్న గ్యారెంటీ ఏం లేదు కదా. అవును మేడం, 3:30కి 4కు అట్లా వస్తుంటది ఒక్కోసారి. థ్యాంక్ యూ మేడం, అద్భుతమైన, అసలు మాటల్లో చెప్పలేము మేడం. మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ అయిన తర్వాతనా మేడం స్టార్ట్ అయ్యేది క్లాసులు? 3వ తారీఖు నుంచి నైట్ సెషన్ ఉంటుంది. నైట్ సెషన్ లో జాయిన్ అవ్వచ్చు. నైట్ 11 అవుతుందని నేను పాల్గొంటలేను మేడం, లేకుంటే ఒకప్పుడు పాల్గొనేదాన్ని. అంతే కదా, మీరు పొద్దున్నే రోజు ఎలా లేస్తారో అలాగే లేచి మెడిటేషన్ చేసుకోండి. ఆ టయాన్ని ఏమైతే ఇప్పుడు ఏవైతే మీరు క్లాసులు విన్నారో మేము వీడియోస్ పంపించింటాం కదా, ఆ వీడియోస్ అన్ని మళ్ళా వినండి. ఎందుకంటే ఒకసారి వినంగానే మన బుర్రలోకి అన్ని వచ్చేస్తాయని ఏం లేదు. అట్లా వింటాను కానీ జూమ్ లో పాల్గొంటలేను మేడం. నైట్ చూస్తా, షేర్ చేస్తా ఫ్రెండ్స్ కి. అయిపోతుంది. అవును, క్లాసు ధ్యానము 2 కలిపితే లేట్ అవుతుంది. అవును మేడం. ఓన్లీ క్లాస్ అయితే తొందరగానే అయిపోతుంది అనమాట. అదేంటి అట్లా జ్ఞానాన్ని కావాలంటే మీరు తీసుకోవచ్చు. అట్లా చూస్తున్నా. మనకు ఇది ఏమంటాము, మార్నింగ్ సెషన్ ప్రతిరోజు జరిగినవి మనం రిపీట్ గా విని మెయిన్ రాసుకోవాలి. సబ్జెక్టు మాకు ఎలా అంటే మేము నోట్స్ చూస్తా, చెక్ చేస్తా అనేవాడు సార్. ప్రతిరోజు 1వ రోజు ఏం మాస్టర్ వచ్చాడు,
ఏం సబ్జెక్ట్ చెప్పాడు, అందులో ఏముంది అని రాసుకోవాలి కూర్చొని. క్లాస్ ఇలా మొదలైతేనే పుస్తకము పెన్ను పెట్టేసుకోవాలి, డేట్ ఏంటి అన్ని వేసుకొని రాసుకుంటేనే మాకు, నేను ఖచ్చితంగా వారం అయిపోతూనే చెక్ చేస్తా అనేవాడు సార్ మాకు. ఉమ్, ఏ మాస్టర్ వచ్చారు ఏం చెప్తున్నారో రాసుకునే వాళ్ళం మేము క్లాస్ లో. ఉమ్. ఖచ్చితంగా. రాసుకుంటే కూడా బాగా గుర్తుంటది మేడం. ఆ, ఒకవేళ అప్పుడు రాసుకోలేకపోయాము అంటే మళ్ళా వీడియో వినైనా రాసుకునే వాళ్ళం. ఉమ్. అట్లా అట్లా మెయింటైన్ చేసి అప్పుడు ఏమైతుందంటే ఖచ్చితంగా మన దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. అవును మేడం, మనం మర్చిపోయినా చదివినప్పుడు మళ్ళీ మనకి అన్ని గుర్తొస్తుంటాయి. ఖచ్చితంగా. బాగుంటది మేడం. మాస్టర్ ఎవరు, ఏం క్లాస్ ఇస్తున్నారు, ఏ జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఏ రోజు ఏ వారము, ఒకటో రోజు ఏమి ఏమి అడిగేవాళ్ళమాట. ఒకటో రోజు మీకు ఏం క్లాస్ ఉండింది, మూడో రోజు ఏం క్లాస్ ఉండింది, ఏ మాస్టర్ వచ్చినారు, ఉమ్. అట్లా. అప్పుడు ఏమైతుందంటే ఒక భయం ఉంటుంది క్లాస్ కు. 5 గంటలు దాటితే అలో చేసేవారు కాదు క్లాస్ లోకి. 5 అయింది అంటే 5 గంట క్లోజ్ క్లాస్. ఆ తర్వాత మనం జాయిన్ అయిదాంలే అంటే కూడా అలో చేసేవారు కాదు. 5 అయిపోయిందంటేనే అమ్మో 5:01 అయిందా, ఏమైపోయింది, లేట్ అయిపోయింది ఇప్పుడు అని భయపడే వాళ్ళం క్లాసులకు. అట్లా ఉండేది. చెక్ చేస్తారు అంటే మనం సరిగా రాసుకున్నామా, అంత జ్ఞానాన్ని రాసుకున్నామా, ఏమైనా మిస్ అయ్యామా, అలా ఉండేది. అట్లా భయం ఉంటేనే మనం స్ట్రిక్ట్ గా పాల్గొంటాం మేడం. ఊరికి ఏదో వచ్చినాము పోయినాము పొద్దుపోక కాదు కదా ఇది చెప్పేది. అవును మేడం. అట్లా. థ్యాంక్ యూ మేడం. ఈ గ్రూప్ లో ఉన్న అందరికి ధ్యాన మిత్రులకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. Yes, ఇంకా కవిత గారు మాట్లాడండి అమ్మా. అన్మ్యూట్ చేసుకోవాలి. మాధవ్ ఫౌండేషన్ కి, రంగనాథ్ సార్ కి, లలితా మేడం కి, నాగమణి మేడం కి, గ్రూప్ లో ఉండే వాళ్ళందరికీ నా ఆత్మ ప్రణామం. నేను జనవరి నుంచి వచ్చినాను మేడం దీంట్లోకి, ఫౌండేషన్ కి. కర్తాల్లో ఒకసారి ఇచ్చాడు నెంబర్, చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి. నాకు వచ్చిన నుంచి కొంచెం ఎంత బిజీగా ఉన్నా కానీ నాకంటే రాసుకుండేదని రాదు మేడం. నాకు వినే వరకే నాకంతే. కొంచెం నాలైతే విన్నాక చాలా చాలా మార్పు వచ్చింది మేడం. నాకైతే కోపము, మెయిన్ కోపం తగ్గింది. ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా సర్దుకొని పోయేది వచ్చింది మేడం. నాకు పీజీ ఉంది కదా మేడం, కొంచెం పిల్లలతో అట్లా ఇట్లా వస్తాను. కానీ నేను సైలెంట్ అయినా పిల్లలు కూడా సైలెంట్ అయిపోయినారు మేడం. ఏది కూడా మాట్లాడరు. వాళ్ళు కూడా ఏం పాపం సైలెంట్ గానే, అసలు లేనే లేదు మేడం. అసలు గొడవలు అనేది కూడా రావు మాకు. ఇంకా అట్లా అయిపోయింది మేడం. మాలో అయితే చాలా చాలా మార్పు వచ్చింది. ఇంకా కూడా రావాలా. ధ్యానం ఉంది కూడా ఇంకా సరిగా, అంటే కూర్చున్నప్పుడు కొద్దిసేపు ఉంటుంది బాగానే, మళ్ళీ కొంచెం డీప్ గా వెళ్ళిపోలేకపోతున్నాను మేడం ధ్యానం చేసి. ఆలోచనలు వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి శ్వాస మీద ధ్యాస పెట్టడం. ధ్యాస పెడుతున్నాను కానీ ఇక్కడ ఏమైతుందంటే పక్కన బాగా కూర్చున్నప్పుడే ఫోన్లు, ఆంటీ నీళ్లు రాలే, ఆంటీ ఇట్లా కీస్ తీయాలా, ఇట్లా చేస్తారు మేడం. అట్లా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంట్లో. మళ్ళీ బయటికి పెరిమిడికి పోతే చాలా అద్భుతంగా వల్ల ఉంటుంది. చేయలేకపోతున్నాం. అవును మేడం. ఇంకా ఫోన్ వచ్చినాక ఎత్తాలి కదా మేడం, అది మన బాధ్యత. ఎత్తకపోతే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది, మరి అట్లా మళ్ళీ మన పైన కంప్లైంట్ చేస్తారు కదా, ఫోన్ ఎత్తదు అది ఇది అని చెప్పి. అదో ఇప్పుడు ఆ ఎరుకలో కూడా ఉండాలన్నమాట. అదే అందరికి సౌకర్యాలు ఇచ్చే ఎరుక ఫస్ట్ తెచ్చేసుకుంటే అదే అప్పుడు మళ్ళీ మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అక్కడ ఓకే ఈ పని నేను పర్ఫెక్ట్ గా ఉన్నానా ఇక్కడ అంతా కూడా అని చూసేసుకున్నామంటే, ఒకసారి మనకు ఒక దాని మీద కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఆ దాన్ని మనము క్లియర్ చేసేసుకున్నామంటే రెండోసారి కంప్లైంట్ రాదు కదా. ఆ ఎరుక కూడా మనం తెలుసుకుంటాం ఇక్కడ. ఆ, బాగుంది. అన్ని అసలు నేర్చుకుంటాం, నేర్చుకోవడానికి వచ్చినాం. టైం టైం అవుతుందన్నది కానీ రాత్రి 9 గంటలకు కూడా భోజనం టైం కదా మేడం. నాకు ఒకసారి అన్నం ఉంది అయిపోయాను అనుకో, మళ్ళీ వండి పెట్టాలి వాళ్ళకి. దాంట్లో అందుకో 9 గంటలకు అంతా బెర బెర తినేసేయండి. నాకు క్లాస్ ఉంటే మా పిల్లలు
ఆ, ఏం క్లాస్ మేడం ఆంటీ మీకు అది ఇదని అంటారు మేడం. కానీ మీకు కూడా మీరు కూడా వింటే అర్థమవుతుంది, మీకు కూడా భవిష్యత్తు మాదంటే ఇదే, మీది ఇంకా భవిష్యత్తు మంచి భవిష్యత్తు ఉంది, వినండి క్లాసులని కూడా చెప్తాను మేడం మా పిల్లలకి. నిజంగా కాబోయే తల్లులు కదా, ఆ, అందరూ కూడా వాళ్ళు తెలుసుకోవాలి జ్ఞానాన్ని. మేమంతా కూడా ఈ ఇందులోకి పిరమిడ్ మెడిటేషన్ లోకి నేను ఇప్పుడు వచ్చినానేమో కానీ ఆధ్యాత్మికంలోకి ఈ ధ్యానంలోకి నేను బిఫోర్ మ్యారేజే వచ్చాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఈ క్లాసులన్నీ నేను విన్నాను, ఈ యోగా సెక్షన్స్ అన్ని నేను తీసుకున్నాను, SSY MMY ఇట్లా క్లాసుల్లో అంతా కూడా నేను అవును మేడం. తీసుకోవడం ద్వారా బిఫోర్ మ్యారేజే ఎలా ఒక భార్య అంటే ఎలా ఉండాలి, ఒక తల్లి అంటే ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక గర్భం అంటే ఏంటి, ఎలాంటి బిడ్డను తీసుకోవాలి, ఎలాంటి బిడ్డకు జన్మనివ్వాలి, ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా వాళ్ళ జీవితంలో అన్ని అద్భుతాలే కదా. మాకు ఇవన్నీ ఏం తెలియదు మేడం. మా అక్క 8 సంవత్సరాలు అయింది ధ్యానం లేక, కానీ అక్క చాలా సార్లు చెప్పింది, ఉమ్, ధ్యానం చేసుకో చేసుకో బాగుంటది, నీ పీజీ బాగుంటది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొంచెం డిప్రెషన్ లేకపోయి కొన్ని కారణాల వల్ల అప్పుడు ఇంకా నాకు వెంటనే అంటే ఇంకా ఎటువంటి ధ్యానం చేసుకుంటే కారణము, వచ్చినాను మేడం ఇలాంటి నేను. కారణాలతోనే రావడం జరుగుతుంది కానీ చెప్తున్నాను అప్పుడు కదా, అనిపించింది ఇప్పుడు మేడం ఇంటికి. నూటికో కోటికో ఒక్కడు మాత్రమే వస్తాడు, నేను అదే ఆధ్యాత్మికతలోనే ఉండాలి దాంట్లో జీవించాలని వచ్చేవాడు తక్కువ. అదే నాకి అప్పుడు అనిపించింది మేడం, మా అక్క ఇన్ని రోజులు చెప్తున్నది, నేను ఎందుకు మిస్ చేసుకున్నాను, వచ్చినాక దీనిలోకి వచ్చినాక అర్థమైంది మేడం ఎందుకు మిస్ చేసుకున్నాను ఇన్ని రోజులు అని కొంచెం బాగా అనిపించింది. కానీ ఇప్పటికైనా తెలుసుకొని, నన్ను నేను తెలుసుకొని దీంట్లో ఇంకా ముందుకు వెళ్ళాలా, ఇంకా బాగా కొంచెం బాబుకు మ్యారేజ్ అయితే పూర్తిగా ఇంకా వాళ్ళకి వదిలేసి నా పని నా ప్రయాణం నేను సాగించాలా అనేది నా మైండ్స్ లో ఉంది మేడం. నాకు పూర్తిగా ఇంకా ధ్యానానికే పరిమితం కావాలి. మనం ఏదైనా ముందరికి పోయి మనకి చేతనైంది చేయడమో లేకపోతే ఏదో ఒక రూపంలో మేడం నాకంటూ ఒక ఇది అనేది ఉంది, చేతనైనది ఇట్లా డబ్బు రూపం కానీ లేకపోతే సేవ చేయడంలో కానీ ఇట్లా శాకాహార ర్యాలీ ఇప్పుడు దండిగో ప్రతిరోజు పండగే మనకు ధ్యానం వాళ్ళకి మేడం. ప్రతిరోజు ఏ ఒకటి ఆ, మాకు జూమ్ క్లాస్ దాంట్లో మామూలు క్లాస్ లో చెప్తాంటారు మేడం, దీంట్లో పిరమిడ్ వాళ్ళు గ్రూప్ లో ఆడ ర్యాలీ ఉంది ఈడ ర్యాలీ ఉంది, కానీ మనకు పోవాలంటే ఈడ కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. పిల్లలు ఆడపిల్లలు కదా, మనం వదిలేసి పోయేకి కష్టం అవుతుంది. కానీ ఏమి జరగదు, కానీ ఉండాల కదా మేడం ఇంటి పెట్టుకొని అయినా అట్లే కానీ దాంట్లోకి అటెండ్ అవుతూనే ఉన్నారులేండి, గొప్ప విషయం. ఇళ్ళలో అయిపోయింది. మేము అటెండ్ అవ్వాలంటేనే ఈ ప్రపంచంలోనే పిల్లలు ఈ సంసారం వదిలిపెట్టి బయటికి పోలేము, ఈ ఇంట్లో నుంచి సేవ చేసుకుంటున్నాం కానీ సాధ్యమైనంత వరకు మీరు బయటికి వెళ్తున్నారు, అటెండ్ అవుతున్నారు. పోతాను మేడం. నాకు ఇంకా మొన్న అరుణాచలం మిస్ అయిన దానికి చాలా చాలా ఇదైనాను మేడం. నేను ఇప్పటి నుంచి అనుకున్నా, మా కూతురు కూడా చెప్పినాను, ఇంకా ఎక్కడ క్లాస్ ఉన్నా కానీ నేను వెళ్ళిపోతాను, మీరు అబ్జెక్షన్ చెప్పకూడదు నాకి అని చెప్పేసి అని ముందే ఇది చేసుకున్నాను మా కూతురుతో, నేను వెళ్ళిపోతాను. నాకు కూడా అక్కడ బయటకు వస్తేనే మేడం ప్రశాంతంగా ఉండేది. ఇంట్లో ఉంటే ఇట్లా కూర్చున్నప్పుడు కూడా ఏవో ఒకటి ఇంకా కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది నాకు ఇంట్లో కూడా మేడం. ఉమ్. కాకపోతే ఈ ప్రయాణాన్ని ఇట్లనే ఇంకా కొంచెం ముందుకు మనవన్నీ కొన్ని కొన్ని జరిగిపోతే వెళ్ళిపోవాలా అనేది ఉంది మేడం, నా అభిప్రాయం మేడం. అంతే. ముందుగా ఎక్కడన్నా ఏమైనా జరుగుతుంది, ప్రతి ఒక్క చోట జరుగుతుంటే మేడం అది చాలా అద్భుతం. మన సార్ చెప్తున్నాడు కదా హైదరాబాద్ ఆయన, పండగ చేసుకోండి ఎక్కడ, మీరు ఇన్నాళ్ళ వరకు సంసారం పిల్లలు ఈ మధ్య నలిగినారు, ఇప్పుడు విడిపండి ఎక్కడైనా కానీ, నాకు చాలా సంతోషమైంది. ఇది ఒక మంచి టైం మేడం మాకి, అంతే. ఇన్నాళ్ళ వరకు పడిన దానికి ఇప్పుడు అవకాశం అయితే మంచి అవకాశం వచ్చింది. దారిలోకి రాగలిగినాము. బంధువులు అంటే ఇంకా లెక్క లేకుండా అయిపోయింది మేడం. అసలు ఏం బంధువులు లేనేటట్లు అట్లా అయిపోయింది నాకు. ఇంకా బంధువులు అంటే వద్దు, మన ఆత్మ బంధువులు దండిగా మంది ఉన్నారు. అంటే వాళ్ళతో తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, అదే కలిసి మేడం. అట్లని ఏది కూడా తీసుకోకూడదు. అట్లా కాదు మేడం, అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్లు. అంటే దగ్గర అప్పుడు ఏమైతుందంటే రోజు ఫోన్లు పట్టించుకో. మాట్లాడుకోవాలన్నా ఏమి ఎందుకు చేయలేదు, ఏమి కనపడలేదు, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఏమీ లేదు, బిజీ అంటే మేము బిజీగా ఉన్నాను ఇట్లా చెప్పేసుకుంటాను మేడం. ఆ బంధువులే గుర్తుకు రాకపోకుండా అయిపోతున్నారు అంతే. ఇంకా ఏం మాటలుంటాయి వాళ్ళతో మనకి.
ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను కూడా చెప్తున్నాను ముందు ఎక్కడికన్నా ఒక చోటికి పోయినామంటే మన పని ఏందో మనం చూసుకొని వచ్చినట్టు పోయినామా వచ్చినామా అనేది ఉండ. ఇప్పుడు ఎట్లుంది అంటే అక్కడికి పోయినా కూడా అక్కడ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండడమే. అంటే అది మనం ఎలా అంటే అది కూడా ఒక సేవే, అక్కడ కూడా ఒక సేవే. నేను 3 రోజులైంది మాకు. మేడం మిగతా దాంట్లో ఏమో గాని ఈ ధ్యానం దీంట్లో మాత్రం మేడం అందరూ కూడా ఐకమత్యంగా ఎవరు కూడా నేను ఈ పని అనేది ఉండదు మేడం. ఇప్పుడు అక్కడికి కానీ ఏదో ఒకటి కసునుకి ఏదో లాస్ట్ కు కొంతమంది వచ్చి వాష్రూమ్ కూడా అడుగుతారు మేడం స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సేవ అట్లా. అంతే, సేవ. ఆ సేవ ద్వారా మనలో ఉండే అహంకారం పోతుంది. అందుకోసమే వాళ్ళు తొందరగానే రమ్మంటారు మేడం. మీరు 10 గంటలకు వచ్చేయాలా, ఇవన్నీ చేసుకోవాలి కదా, కసువు నూకేసి తుడిసేది, కూరగాయలు తరిగేది, వంట చేసే వాళ్ళందరూ మనమే స్వచ్ఛందంగానే ఉంటుంది మేడం అక్కడ. బాగుంటుంది. మా తిరుమలలో కూడా పోతాంటే మేము సండే సండే పోతాంటాం. సేవ, సేవకే ఎక్కువ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది సేవకే ఫస్ట్ ప్లేస్. అదే చెప్తారు అక్కడ కూడా మేడం, బాగుంటది. వారం వారం పోతుంటాం. ఇది అంతకన్నా ఇది ప్రతి రోజు మనకు ఇంకా ఖచ్చితంగా ఏదో అటెండ్ అవ్వాల. కనీసం మనం ఎందుకంటే వీడియో ఆన్ చేసుకుంటే బయట అన్ని కనిపిస్తాయి కదా మేడం మనకి, ఇంక ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకోసం నేను వీడియో ఆన్ చేసుకోలేను. ఈ పిల్లలు వచ్చేది మాట్లాడేది అన్ని డిస్టర్బెన్స్ అవుతాను. అట్లా మేడం. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఇంకా ఇంకా ఎవరైనా? అందరూ మాట్లాడాలి క్లాస్ లో, అందరూ నేర్చుకోవాలి, నేర్పించాలి కదా, జ్ఞానాన్ని తీసుకోవాలి, ఇవ్వాలి. మార్పు అయితే చాలా చాలా ఉంది మేడం దీంట్లో. పుస్తకాలు అప్పుడు ఊరికే ఏదో అట్లా పోయినా అట్లా పోయి అట్లా ఇంటానమా వస్తానమా అనేది అట్లుండేది మేడం. ఇది అట్లా కాదు, ప్రతిరోజు. ఇంకా ఒకసారి మధ్యాహ్నం కూడా ధ్యానం ఊరికే 11 నుంచి 12 వరకు ఉంది కదా, దానికి కూడా అటెండ్ అవ్వాలనిపిస్తుంది మేడం ఒకసారి. మరి ఏదో ఒక పని ఏదో ఒకటి అటెండ్ అవుతుంది. టైం అనేది అసలు ఎట్లా పోతుందో ఎట్లా వస్తుందో కదా అసలు. ఇప్పుడైతే మనము 1 గంట సేపు కూర్చున్నా కూడా ఆ గంట సేపు ధ్యానం చేస్తే అది ఒక 10 నిమిషాల లాగానో 5 నిమిషాల లాగానో అనిపించింది అనుకోండి మనకు, ఏంటి అదే 1 అవర్ అయిపోయిందా అని అనిపిస్తుంది. అప్పుడు మనం అద్భుతమైన ధ్యానం చేసినట్టు. అదే 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 మనము సరైన చేసినామా లేదా అంటే ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక 3 గంటల సేపు కంటిన్యూగా కూర్చుంటారు. అదే అప్పుడే 3 గంటలు అయిపోయిందా అనిపిస్తుంది. అంటే వాళ్ళు అంత ధ్యానం చేసినాము అనేటట్లు ఉండదు, పూర్తి వెళ్ళిపోతారు. తొందరగా టైం అయిపోయి కాలాతీతం, కాలాన్ని జయించడం అవుతుంది. మనం ఇంకా ఆ స్థితికి ఇంకా చేరుకోలేదు మేడం ఇంకా. ఎప్పుడైతే అనిపిస్తుందో, ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏంటి అప్పుడే గంట అయిపోయిందా, ఏం మాట్లాడినాం అంటే అది అక్కడ ఏమైతుందంటే ఎక్కడ మనకు ఆ మాటల మీద ఆసక్తి ఉంటుంది కానీ అనాసక్తి ఉండదు. అప్పుడు ఏమైందంటే ఏంటి గంట అయిపోయిందా, ఎంత తొందరగా అయిపోయిందా అంటే కాలాన్ని జయించడం అక్కడ. మేడం ఇది ధ్యానంలో కూడా ఎప్పుడు వస్తుందో అప్పుడు అద్భుతమైన ధ్యానం మనం చేసాము. ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరన్నా వస్తారు మేడం, మీ ఇంట్లోకి వచ్చి ఎప్పుడు టైం అయిపోతుందో అసలు ఇంకా ఇలా అంటారు మేడం ఇంకా. అక్కడ ఏమైతుందంటే ఎనర్జీ సరిగ్గా ఉంటాయి. అదే అదే అట్లా. థ్యాంక్ యూ. ఇంకా ఓకే మేడం. వేదవతి గారు, బాలకృష్ణ గారు, పుష్పలత గారు, లక్ష్మి గారు, పద్మకుమారి, వీడియోస్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, పుష్పలత గారు వీడియో ఆన్ చేస్తున్నారు. ఎస్ అమ్మా, చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి పుష్పలత గారు. రావట్లే. మైక్ బటన్ మీద ప్రెస్ చేయడమేనమ్మా, రెడ్ కలర్ లో ఉంటుంది కదా మైక్ బటన్.
దాని మీద ప్రెస్ చేయండి. నేను అన్మ్యూట్ అయితే ఇచ్చాను. గంగా రావట్లేదా? చూడండి ఒకసారి, ఎందుకంటే నేను ఎవరికి మ్యూట్ ఏం చేయలేదు. ఎస్ బాలకృష్ణ గారు, పద్మకుమారి, అంధకారంలో ఉన్నారు బాలకృష్ణ గారు. ఇప్పుడు వచ్చింది మేడం. ఎస్ పుష్పలత గారు. ఇప్పుడు వచ్చింది మేడం. నమస్తే మేడం. మార్నింగ్ టైంలో లేదా మేడం? ఇంకా 1వ తారీఖు నుంచి ఉంటుంది. మనకు 21 రోజుల సమగ్ర స్వస్థ కార్యక్రమం కదా ఇది. ఓకే. ఆదివారాలతో కలిపి 21 కాదు కాబట్టి 24 అవుతుంది. 24, 25 మధ్యలో వచ్చే హాలిడేస్ బట్టి. నైట్ సెషన్ అయితే 365 రోజులు కాబట్టి మేము ఉంటుంది. దాన్ని ఇస్తాము. ఇది 21 రోజులు. బాగుంది మేడం. క్లాసులు అయితే చాలా బాగున్నాయి. అసలు మీరు ఇంత టైం తీసుకొని ఇంత చేస్తున్నారంటే మాత్రం గ్రేట్ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా థ్యాంక్స్ మేడం. తీసుకొని కూర్చుంటున్నారుగా. మీరు చెప్పింది వినడానికే మాకు ఇంత ఇది అవుతుంటే మీరంత టైం కేటాయించుకొని ఆడ ఇన్ఫర్మేషన్ ఇది చేసుకొని మీరు ఒక సేవ లాగా చేస్తున్నారు. మీరు కూడా రావాలి నెక్స్ట్. మేము అట్లా వచ్చిన వాళ్ళమే. అవును. వీడియోస్ ఆన్ చేసుకొని మీరు అన్నట్టు అంటే మార్నింగ్ టైంలో ఏమన్నా పని చేస్తుంటాం, ఊరికే కండిషనల్ గా అయ్యో వీడియో కనిపిస్తుంది కదా అన్నట్టుగా ఉంటదని, కానీ వినాలి అనేది ఆ కాన్సెప్ట్ అయితే ఉంటుంది మేడం. మార్నింగ్ టైంలో అదో ఇదో చేసుకుంటూ ఉంటాం కదా, ఇయర్ ఫోన్స్ పెట్టుకొనైనా ఫోన్ అక్కడ పెట్టి వింటుంటాం. అట్లని వీడియో ఆన్ చేయకపోవడం అంతే, వేరే ఏం లేదు మేడం. అవును, మాకు అట్లే ఉండేది. అయితే క్లాసుల్లో సార్ ఒప్పుకునేవాడు కాదు. మీరు ఏం చేస్తున్నా వీడియో ఆన్ ఉండాలా, లేకపోతే ఒప్పుకునే సరే అనేసి ఆ వంట పిల్లలకు పొద్దున్నే వంట చేయాలి. ఇప్పుడు కూడా అవును. పెట్టేది వంట చేయాలి. పొద్దున్నే వాళ్ళకి బాక్సులు అయిపోవాలి. ఆ పక్కన అలా ఫోన్ పెట్టేసి ఈ పక్క వంట చేస్తూనే నేను చెప్పేది. సార్ మాట్లాడేవారు అనమాట. ఈరోజు ఏం వంట చేస్తున్నారు మేడం, మొత్తం మేమన్నీ చూస్తున్నాం, మీరు ఏం టిఫిన్ చేస్తున్నారు, ఏం వంట చేస్తున్నాం మాకు అనిపించేది. అప్పుడు వాళ్ళకు ఒక డౌట్ రాకుండా ఉండేదన్నమాట. ఓకే వీళ్ళు పర్ఫెక్ట్ గా వింటున్నారు అనేసి. అది కూడా చాలా అవసరమే మేడం. అవును. ఓకే లలిత మేడం తప్ప అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి అనేవారు. ఎందుకంటే అంత సిన్సియర్ గా వీడియో ఆన్ చేసుకుని వంట అన్ని చేసేవాళ్ళం. వంట పనులు, మా పనులు ఇంకా నిద్ర లేచి స్నానం చేసి అక్కడ క్లాసులకు అటెండ్ అయ్యి ధ్యానం అయిపోతేనే వంట దగ్గరికి వెళ్ళాం. ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఓకే నో ప్రాబ్లం ఇంకా అనేసి ఓకే నో ప్రాబ్లం మేడం మీరు అని అట్లా మనము మన యొక్క సిన్సియర్ గా ఉన్నామంటే ఇంకా ఆలోచన ఏమి ఉండదు. అదొకటి. ఈ రోజు ఇప్పుడు మీరు చెప్పారు కదా నోట్స్, నిజంగా మేడం నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది వింటున్నాం అయిపోతుంది అంతే. చెప్పినప్పుడు అబ్బాయి ఇంత బాగుంది ఇది కదా అనిపిస్తుంది, తర్వాత ఇంకా మర్చిపోతున్నాం, అంటే వదిలేస్తున్నాం దాన్ని. మీరు అన్నట్టు నోట్స్ ఒకటి ఉంటే బాగుంటది. అవును, ఈ రోజు అనిపించింది. వచ్చినామా అంటే చదువు రాదు. అవును. రాసుకోవాలి, సార్ వాళ్ళు చెప్పింది రాసుకోవాలి, మళ్ళా ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి. అవును. దాని మీదే వాళ్ళు దిద్దాలి. ఇప్పుడు ఇంకా వాళ్ళలోనే ఉన్నాం కదా మనము. అవునండి. అవును. అవును. దిద్దాలి, మళ్ళా దిద్దుతూనే ఉండాలి. మనం కాదు మేడం, మీరైతే ఒక ఒక ఇది మేడం. మేము కాదులే కానీ మేము వాళ్ళలో ఉన్నాం కానీ మీరు కాదు. అందరము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. వచ్చేది. అవును. కాబట్టి అలా ఇంకా నేర్చుకున్నామా, తర్వాత మన వరకు మనం ఏం చేయగలుగుతాము. మన ఇప్పుడు వంతుగా మనం ఏం చేయగలుగుతాం. చేస్తాము. ఫస్ట్ 2 సెషన్స్ నేను అటెండ్ అవుతూనే 3వ సెషన్ యోగా మాస్టర్ కావాలన్నారు. ఓకే నేను చేస్తాను అన్నారు. 1 మంత్ యోగా సెషన్ సేవ అందించాను. యోగా అందిస్తానే లాస్ట్ తర్వాత 1 మంత్ క్లాస్ అయింది. మార్చిలో జాయిన్ అయినాను. ఏప్రిల్ 1, 2 నెలలు అయినాయి. 41 రోజులు అయిపోయింది నాది అంతే. 41 రోజులు అయిపోతూనే యోగా సేవ. నేను మాట్లాడతానండి, కొంచెం వీడియో ఆన్ చేస్తాను. యోగా అయిపోతూనే మార్చి ఏప్రిల్ అయిపోయింది. మే నెలలో యోగా చేశా. జూన్ 1 నుంచి సార్ క్లాస్ లో అనౌన్స్ చేసేసారు, నెక్స్ట్ నుంచి మనకు హోస్టింగ్ తీసుకునేది లలిత మేడం అనేసి. నాకేం తెలియదు.
ఏం తెలియదు, మిమ్మల్ని అడగలేదు అసలు. ఆహా. ఏం తెలియదు, అనౌన్స్మెంట్ ఇచ్చేసినారు. పోస్టింగ్ నేను కాదు తీసుకునేది, లలిత మేడం. ఆయన ఎన్ని రోజుల నుంచి సీనియర్ మాస్టర్ ఆయన చేస్తున్నారు. ఒకసారి ఏమి తెలియకుండా డైరెక్ట్ గా మేడం గారు ఇచ్చేస్తున్నారు అనేసారు. ఏం చేయాలో అర్థం కాలేదు నాకు అసలు. ఆ. సార్ మేడకు నేను బాక్సులు కట్టించుకోవాలా, స్కూళ్ళకి పంపించుకోవాలా, 7:30 7:40 అంతా వెళ్ళిపోవాలి వాళ్ళు. మీరేమో నాకు హోస్టింగ్ తీసుకోండి అంటున్నారు. హోస్టింగ్ అంటే కంప్యూటర్ ముందరే కూర్చోవాలి. కూర్చోవాలి కదా, అవును. ఎలా అంటే, లేదు మేడం అన్ని అవే జరిగిపోతాయి, మీరు రండి మీకు బాగా ఉంది చేస్తారు అని. ఏం చేయాలి అసలు, ఎలా కూర్చోబెట్టాలో తెలిసేది కాదు, ఏం తెలియదు, నథింగ్ నాకు. లేదు మేడం మేము మీకు ట్రైనింగ్ ఇస్తామని. ఏం ట్రైనింగ్ అంటే కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన అంతే. ఆహా. ఎలా కంప్యూటర్ చేసుకోవాలి, మాట్లాడేది ఏం తెలియదు అంతే. కానీ బాగా మాట్లాడతారు మేడం, బాగా చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఓకే సరే అని ఒక 2 రోజులు ఇంకా నేను కాదు చేస్తా ఉండేది. ఓకే అవకాశము అంత ఈజీగా రాదు కదా ఇందులో సేవ అవును, చేసేందుకు, అవును, వచ్చింది అవును. అని. అప్పుడు ఏంటి, వంటకు ముందే పెట్టేసి ఓ పక్క మెడిటేషన్ లో కూర్చొని స్నానం చేసేసుకొని 4 గంటకంతా అయిపోతుంది. వచ్చి ధ్యానంలో కూర్చోబెట్టి ధ్యానం చేసుకొని కొంచెం ముందు ఉండగానే పొయ్యి మీద వంట పెట్టేసుకునేవాళ్ళం. ఓ పక్క ఆహా. పెట్టేసుకొని మళ్ళా వచ్చేది, మాస్టర్లను ఇన్వైట్ చేసేది. వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళా అక్కడ 7:15 అలా అయిందంటే పొయ్యి దగ్గరికి వెళ్ళేది. ఎలా ల్యాప్టాప్ కూడా వంటింట్లోకి తీసుకెళ్లేది. ఆహా. మరి తప్పదు కదా, అక్కడ అవును, అవును. చేసి వంట చేసేసి. అప్పుడు ఏమయ్యేదంటే పిల్లలకు ప్రతిదీ నేనే అన్నట్టుండేది. ఇప్పుడు అదే. ఏమైందంటే వాళ్ళు కూడా అమ్మ పని చేస్తాంది కదా అని కొన్ని నేర్చుకున్నారు వాళ్ళే. అమ్మ అదే. ముందే అన్ని తీసి పెట్టేసుకోవడము, బట్టలు కూడా అన్ని తీసి అదే. పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం లేదు, వాళ్ళే తీసి పెట్టుకుంటారు. ఆహా. బాటిళ్ళకి నీళ్లు పట్టుకుంటారు, అన్ని కొన్ని పనులు వాళ్ళు అప్పుడు అన్ని వాళ్ళు చేసుకుంటే ఈజీ అవుతుంది. అయినా అప్పుడు కూడా ఆ టైంకి అది ఒక డెడికేషనేగా మేడం. ఆ టైంకి రావడము, కూర్చోవడము, ఇది ముందు మైండ్ లో ఇదంతా ముందు చేసుకోవడము. ఉమ్. మనకు ఒక ప్రిపరేషన్ అనేది ముందే తెలిసిపోతుంది, ఆ. అది చేస్తాము. ఇంకొకటి మాస్టర్స్ తో ఇన్వాల్వ్ అవ్వడం, వాళ్ళతో మాట్లాడుతుంటే భగవంతులతో మాట్లాడతాం అనే పరిస్థితి మనకు వస్తుంది కదా. మాస్టర్స్ అంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ అంటే భగవంతుడు అనే భావనే మాకు చెప్పిండేది. కాబట్టి ఆహా. భావన ఎలా ఉంటుందంటే వాళ్ళతో మాట్లాడుతుంటే మన ఎనర్జీస్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఆహా. ఇంటి మేడం మేము పరిస్థితి కూడా అట్లా కావాలి. ఆ భగవంతుడి దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల మేము కూడా అట్లా కావాలి మేడం. కావాలి, మేము ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తాము, మీరు కూడా హోస్టింగ్ చేయండి. ఎందుకంటే సేవ అనేది ఫస్ట్ ప్లేస్ అన్నమాట. సేవ ఎవరైనా సరే అవును. భగవంతుడు సేవకే మొదటి స్థానం ఇచ్చాడు. మీకు ఉమ్. ఏమైనా పనులు నెరవేరాలి అన్న మన స్వార్థం కోసం కూడా వస్తారు కొంతమంది. ఎందుకంటే అలా చేస్తే మన ఇంటి పరిస్థితులు మారిపోతాయి. నా ఇంటి పరిస్థితి నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ నక్కకు నాగలోకానికి ఉన్నట్టే. నేను కూడా ఒక భయంకరమైన పరిస్థితుల్లోనే ఇందులోకి జాయిన్ అయ్యాను. నాకు ధ్యానం మామూలుగా తెలుసు, నేను చేసుకుంటుంటా. కానీ ఒక సిన్సియర్ గా డైలీ చేసుకునే దానికి రావాలి అంటే నాకు ఒక మార్గం రావాలని నేను కోరుకునేదాన్ని. అప్పుడు నాకు కూడా ఇలాగే ఒక అవకాశం వచ్చింది. వచ్చినప్పుడు అప్పటికి మా ఇంట్లో మా వారికి ఒక డెత్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఆయన బెడ్ మీద ఉన్నారు అంతే, ఏం చేయలేరు. ఆహా. అంత పరిస్థితిలో ఉన్నారు ఆయన. ఆయనకు అంత హెల్త్ ఇష్యూ వచ్చింది. మానసికంగా కుంగిపోయినాం. నా వీడియోస్ చూస్తే అప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఇలా లాస్ట్ డే ఎక్స్పీరియన్స్ అయితే నేను ఏడ్ చేసి చెప్పేసేదాన్ని అనమాట. సార్ నా ఇంటి పరిస్థితి ఇలా ఉంది, నేను అందుకోసం వచ్చాను అనేసి సార్తో అలా ఏడిపోయి ఇంక మాట వచ్చేది కాదు. అట్లా ఉండేది అనమాట. లేదు మేడం, సార్ని కూడా ధ్యానం చేయమని చెప్పండి అంటే అసలు కూర్చునేటట్టే లేరు కదా సార్, ఎలా లేదు. అంటే మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఎనర్జీస్ సార్కు షేర్ చేయండి మేడం, ఆయన లేచి కూర్చోవాలి, ఆయన ధ్యానం చేయాలి అని చెప్పుకోండి అని. భావన చేయ. అప్పుడు నేను అలా చేశాను. ఎప్పుడైతే నేను అలా చేశానో ఒక 2 మంత్స్ మే నెల నేను ఎప్పుడైతే నేను హోస్టింగ్ చేయాలి అన్న స్థితికి వచ్చినప్పటికి ఆయన చక్కగా కూర్చునేసి మెడిటేషన్ చేయడానికి వచ్చింది. అబ్బా. ఇంట్లో ప్రతిదీ అద్భుతాలేనండి, అన్ని అనుభవాలే. ఆ ఎట్లా ఉండేదంటే ఏదో అంటారు చూడండి, రాతిని నాతిగా చేసిన అన్నట్టు అలా అయిపోయింది అనమాట. ఒక మార్పు రంగనాథ్ గారు అట్లా తీర్చిదిద్దారు మమ్మల్ని. ప్రతి రోజు ఫోన్ చేస్తారు, ప్రతి రోజు 10 సార్లు ఫోన్ చేసేవాళ్ళేమో. అమ్మ ఇది ఇట్లా మాట్లాడాలి, ఇది ఇట్లా చేయాలి, దీన్ని ఈ అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఇది గ్రూప్ లో పెట్టండి. అట్లా ప్రతి రోజు ఒక చిన్న బిడ్డకు
చెయ్యి పట్టుకొని నడిపించి అది. ఎలా నేర్పిస్తారో అలా బిడ్డలాగా చూసుకున్నారు మమ్మల్ని. అంత ట్రైనింగ్ ఇచ్చారు ఆయన. ఒక ఉహు. రోజు ఎప్పుడన్నా మధ్యలో ఇంకా మేము కొంచెం మంచిగా తయారయ్యాము అంటే ఆ ఇంకా మనకు అవసరం ఉండదు అన్నట్టు ఆయన, ఓకే వీళ్ళు మంచిగా అయిపోయారు కదా ఇంకెందుకు అన్నట్టు, ఒక రోజు ఫోన్ చేయకపోతే ఏమైంది ఈరోజు సార్ నాకు ఫోనే చేయలేదు. అనేది అవును. ఆ, అట్లా అంటే నేను ఎలా అట్లా నోట్లోంచి అనుకుంటానో అట్లా సార్ నుంచి ఫోన్ వచ్చేది. ఆహా. ఎలా వెళ్ళిపోతాయో టెలిపతి. సార్ ఇప్పుడే అనుకుంటానా ఏమైంది సార్ ఫోన్ చేయలేదు. ఆ, ఆ, అంటే లలితమ్మతో మాట్లాడకపోతే జరగదు అన్నట్టు సార్తో అంటే మాకు ఎలా అంటే ఇంకా భగవంతునితో అనుసంధానం అంతే. అదే. వాళ్ళు అలా మమ్మల్ని ట్రైన్ చేసేసారనమాట. ప్రతిదీ మాట్లాడే దగ్గర నుంచి, పోస్ట్ చేసే దగ్గర నుంచి, ఏం పోస్ట్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏం అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఎలా మాస్టర్లను తీసుకురావాలి, ఉహు. అలా అంటే అట్లా మనల్ని తీర్చిదిద్దేస్తున్నారు అంతే. ఉహు. అన్ని నేర్చుకుంటామండి. సేవ అనేది అద్భుతమైనది. ఆ అలా ఏదైనా సరే మనకు ఏమి చేతనైతే అది చేయడం. ఇప్పుడు ప్రతిరోజు మెసేజ్లు వస్తాయి కదా, మనకు పొద్దున్నే ఒక మెసేజ్ వస్తుంది. క్లాస్ అవును. క్లాస్ అవును. 11 గంటలకు ఒక మెసేజ్ వస్తుంది. అది అవును. నేను షేర్ చేస్తానంటారా, మీకే మేము ఇచ్చేస్తాం పర్మిషన్. అది కూడా ఒక సేవే. అప్పుడు మేము మీకు చెప్తాం అనమాట, ఇగో ఈ మాస్టర్ ఈ రోజు ఈ మాస్టరు ఇది ఆహా. మన అది మనమే తీసుకొని మనమే చేసి పంపించచ్చు గ్రూప్ లో. అది కూడా ఫస్ట్ చేయించే సేవ అనమాట. ఓకే. నేను మీరు పంపించిన జూమ్ లింక్ పంపిస్తుంటే అట్లా కాదు అని చెప్పి మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా బాగుంది అంటే వీటిలలో కూడా చాలా ఉన్నాయంట కదా మేడం. అయితే నన్ను కూడా జాయిన్ తను కూడా అడిగింది. అది ఎట్లా ఇది చేయాలో అర్థం కాలే మేడం. వాళ్ళ అప్పుడేం ఇప్పుడు లేదు, మేడం వాళ్ళకి చెప్పి మేడం ఈ నంబర్ గ్రూప్ లో యాడ్ చేయండి అనాలి అంతే. లేదా ఇన్వైట్ లింక్ పంపించండి మాకు, మేము వాళ్ళకి పంపిస్తాము. మాకు అది ఎట్లా నాగమణి మేడం కా మీకా ఎవరికి పంపించాలి ఎవరికైనా మేడం? చెప్పచ్చు. మా మీ నంబర్ నెంబర్స్ ఉంటాయి. ఉంటాయి, మేము పంపించేదంటూ నంబర్స్ ఉంటాయి కదా. ఓకే. మాకు ఫోన్ చేసినా కానీ ఎనీ టైం. మాకైతే ఇప్పుడు ఫోన్స్ లేవు కానీ ఫస్ట్ ఫస్ట్ క్లాసు స్టార్ట్ అయినాయి అంటే డే 1 క్లాస్ స్టార్ట్ అయిందంటే అందరూ కొత్త వాళ్ళే వచ్చేవాళ్ళు. ఒకటో ఆహా. తారీఖు కొత్త వాళ్ళు జాయిన్ అయినాక వరుసగా ఒక వారం రోజులు ఇంకా మాకు ఊపిరి తీసుకునేదానికి కూడా అయ్యేది కాదు. అన్ని డౌట్స్, అన్ని వాళ్ళ వాళ్ళ అవును. బాధలు, వాళ్ళ ఏడుపులు, మేడం మాకు ఈ సమస్య ఉంది, మేడం మాకు ఇట్లా ఉంది, మేడం మాకు అట్లా ఉంది అని ఏడ్చుకుంటూ వాళ్ళ సమస్యలు చెప్పుకునే వాళ్ళు, వాళ్ళ బాధలు చెప్పుకునే వాళ్ళు. క్లాసులు సార్ ఫుల్ టైమే లేదు సార్ ఫోన్స్ తోనే అంటే, అయితే ఓకే మేడం కాల్ సెంటర్ ఏర్పాటు చేద్దామా అనేవాడు అనమాట సార్. అవును సార్ అట్లే ఉంది అనేవాళ్ళం. అట్లా ఉండదన్నమాట. కాబట్టి ఆ అద్భుతంగా ఉంటుందండి. ఏదైనా గానీ అనుభవిస్తే గానీ తెలియదు అన్నట్టు. తెలుస్తది. అవును. అవును మేడం. మిమ్మల్ని నాగమణి మేడం చూశాక అనుకున్నాను నేను. అబ్బా! అసలు వీళ్ళలాగా ఎప్పుడు నాది అయిపోయేసరికల్లా నేను ఇదవుతానా అని. భావన వస్తే చాలు. ఆ భావన వస్తే చాలు. మేమైతే ఆ! తీసుకునే దానికి రెడీగా ఉంటాము. ట్రైనింగ్ ఓకే. ఇవ్వడానికి రెడీగా ఉంటాము. మేము చేస్తాం మేడం అని మీరు రావాలి కానీ ముందుకు. చెప్తుంటాం కదా, ప్రతి ఒక్కరిని పిలుస్తాం అనమాట. రండి సేవ చేయడానికి రండి, ఓకే. మాట్లాడండి. ఆ చక్కగా అది మాస్టర్లతో కనెక్ట్ అవుతాం కదా అప్పుడు. అవును. అవును మేడం. ఎలా ఉంటుంది చెప్పండి, అద్భుతంగా ఉంటుంది అవును. జీవితం. అట్లా. ఓకే థ్యాంక్ యూ మేడం. ఏండి, అద్భుతంగా ఉంది క్లాసు. అందరూ చక్కగా షేర్ చేసుకున్నారు. ఏంటి బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు? మ్యూట్ లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుంది మేడం క్లాసు. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మోతార్ ఫౌండేషన్ లో. రంగనాథ్ సార్ మనకి మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు మేడం. ఇంకా చెప్పాలంటే ఈ 2 సంవత్సరాలు పిఎంసిలో మనకు ఆ 11 రోజుల ధ్యాన యజ్ఞం పెడితే డే 1 నుంచి డే 11 వరకు ఎవరైనా ఉండి సేవ చేస్తారంటే అది బాలకృష్ణ సార్. మొదటి రోజు నుంచి వస్తారు, 21వ తారీఖు వస్తారు, 31వ తారీఖు వరకు ఉండి ప్రతిరోజు అక్కడ ఉండి సేవ చేసేది అంటే 100% సేవ చేసేది బాలకృష్ణ సార్. అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి సార్. ఆ అవకాశం మాకు ఆ రంగనాథ్ సార్ గారు మాకు కల్పించారు మేడం. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. రంగనాథ్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. చాలా బాగా చేశాం మేడం. మీ ఈ 2 సంవత్సరాలుగా మనం తెలుసుకుంది కొద్దిగే మేడం. గోరంతా తెలుసుకున్నాం.
ఇంకా మరి తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. ఏదన్నా సమస్య ఉంది తగ్గిపోలేదంటే ఉంటే కర్మ ఏది గుమ్మడికాయ అంత ఆ గింజలు అనువంత ఎట్లా తగ్గిపోతుంది? అవును. ఎట్లా మాట్లాడతావు నువ్వు? అదే అంట నేను మా ఇంటి వాళ్ళని కూడా అంటాను. ఆ చేసేదేమో ఆవగింజలు అనువంతనా, ఉండేదేమో గుమ్మడికాయ అంతనా? దేనికైనా అవును. న్యాయం ఉండాలా? ఎక్కడ అవును. ఉంది న్యాయం అని చెప్తారు. అంతే కదా. అవును మేడం. అవును మేడం. ఉమ్. అట్లా. ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ కావాలి మేడం. చాలా బాగుంది రంగనాథ్ సార్ చెప్పేది కానీ వేరే మాస్టర్లు కూడా రోజు వచ్చి చెప్తున్నారు. ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి మేడం ప్రతి ఒక్కరు. అందరికీ ఈ జూమ్ సెషన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను మేడం. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. మేడం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. నాకు టైం అయిపోయింది. ఓకే. పిల్లలు బస్ ఎక్కాలి, నేను చేసుకోవాలి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.